మహారాజా, అన్ని చేతులు అచ్చుగుద్దినట్లు ఒకేలాగున్నాయి. ఆ పద్మరేఖ అన్ని చేతుల్లోనూ ఉంది. ఏమిటి చిత్రము? ఒకే రకం గీతలు గల చెయ్యి ఇంతమందికి ఎలా ఉంది? సరే లెస్స. ఇంతమంది గ్రంథము చదువుగల సమర్థులుండగా, లక్ష్మీ భాండారము కొనితేగల వారుండగా నీకేమి పదవరాజా? జై శార్దూల. లక్ష్మీ భాండారము తెచ్చి మహారాజు పరము చేసినామని అగ్ని మీద చేతులు పెట్టి ప్రమాణము చేయవలే. దండం పెట్టి చేజూపు. పట్ట వెతుకుతాందుకు. దండాలు స్వామి, దండాలు. ఎవరు మీరు? అమ్మగారి పరిచారికను. నన్ను మధుప్రియ అంటారు. నన్ను మధుప్రియ భర్త అంటారు. కావాల్సిన గీతలనే కనిపిస్తున్నాయి. నేను చక్రవర్తి అయినట్టు రోజు నా పెళ్ళాలి కళ్ళొస్తున్నాడు స్వామి. అవును, అదే చెయ్యి. అదే భాండారం. దానిలో బంగారం ఉంది. ఇంటికి తీసుకుపోయి కళ్ళు మూసుకొని లోన చెయ్యి పెట్టితిరా చెప్పలేని సంపదలు. రహస్యం సుమా. వర్ణించు.
విరోధంతా వచ్చిన వారు పవిత్రాత్ములు, వారిని ప్రవేశింపని. జై గురుదేవా. కుమార, సర్వపాప శాప వినాశన కారణి అయిన ఈ పుణ్యతీర్థంలో స్నానం చేసిరా నాయన. వినయదండ మహాశయ, ఇంతవరకు మీకుండిన ఆ సునకరూపం ఏమిటి? ఇన్నాళ్ళు నాకు ఈ మౌఢ్యమేమిటి? ప్రచండుని ధనాశయ ఇన్ని అనర్థాలకు కారణం. ఆ ప్రచండు స్వార్థంతో సకల విద్యలు నీకు బోధించాడు. ఎందుకో తెలుసా? సకల విద్యావేత్త అయిన సాహసవంతునికే గుడిలోని గుడ్లు లభిస్తాయి. వాటి వల్లే లక్ష్మీ భాండారం సిద్ధిస్తుంది. లక్ష్మీ భాండారం? అవును నాయన. ధర్మ సామ్రాజ్య సంస్థాపనార్థం ఉపయోగపడవలసిన ఆ ధనం గురుద్రోహి అయి ప్రచండు దక్కించుకోదలిచాడు. గుడ్లు తెచ్చిన నీ వల్ల ప్రయోజనం తీరిందనుకున్నాడు. మోకరిలిన నీ తలపై మంత్రదండంతో మొత్తి నీ విద్యలు తిరిగి స్వాహా చేసుకున్నాడు. ఆ దుష్టుడి వల్ల నేను శపించబడ్డాను. ఇది సర్వ పాప శాప వినాశన కారణి అయిన పుణ్యతీర్థం. దుష్ట శక్తుల వల్ల తమ రూపం విద్యలు పోగొట్టుకున్న వారు ఇందులో మునిగితే తిరిగి వారి రూపం విద్యలు లభిస్తాయి. పూర్వం గురుదేవులు దీన్ని నాకు చూపించారు. మహాత్మా, మీ వల్ల నా విద్యలు నాకు లభించాయి. కృతజ్ఞత. మంచిది నాయన, మళ్ళీ కలుసుకుందాం. పదండి స్వామి. కులవర్ధన, ఆ అదృష్టశాలివి నువ్వే నాయన. ఆ పద్మరేఖ కలిగిన చేయి నీదే. ఈ చేతి కోసం ప్రచండు, మధురవర్మ మహారాజు, నేను హేమమాలిని ఎన్నాళ్ళగానో గాలిస్తున్నాం. ఏమిటిది స్వామి? నాకేమీ బోధపట్టం లేదు. ప్రచండుడికి తాళపత్ర గ్రంథం ఒకటి లభించింది. లక్ష్మీ భాండారం లభించే రహస్యాలు అందులో ఉన్నాయి. కానీ ఈ అరచేత రేఖలు కలవాడే అందులోని విషయాలు చదవగలడు. ఇక ఆ ప్రచండు నిన్ను వదలడు. మళ్ళీ నీకు హాని తలపెట్టక మానడు. జాగ్రత్త సుమా. పురందర నగర మహారాణి హేమమాలిని వద్ద ఒక మణిహారం ఉంది. అందులోని నీలమణి కాంతిలో నీ చేతి నీడ కనిపిస్తుంది. అక్కడికి వెళ్దాం పద. మహాత్మా, ముందు ప్రియదర్శనం చేసి ఆ తర్వాత పురందర నగరానికి వెళ్తాం. పదండి. ఎంత వెతికించినా దొరకలేదు మహాశయ. ఆ హస్తరేఖలున్నవాడు ఎక్కడ దొరుకుతాడో తమరే దయచేసి చెప్పండి. అవును, నీ వల్ల కాదు. మా మంత్రశక్తి చే ఆ మానవుడు ఎక్కడున్నను రప్పించి తీరదాం. ఉపాసన ప్రారంభించవలె, ఉచ్చాటన చేయవలె, ఆకర్షణీయ యంత్రం అధిష్టానించవలె. తెప్పించు. 1000 కోళ్ళు 100 పోతులు, నీలిదానము నిమ్మ పండ్లు, సత్వరం. మంచిది. ఎవరక్కడ? పద్మరేఖ గల పాణి ప్రాణి ఆవాహ ఆవాహ. 7 దీవులలోన ఎక్కడున్నా, సప్త సంద్రాలలోన దాగినే ఉన్న ఆవాహ. భూలోక, భువర్లోక, తమరలోక, మహాలోక, తపోలోక, బ్రహ్మలోక పర్యంతమైన అతల, వితల, కుతల, మహీతల, రసాతల, పాతాళలోక పర్యంతమైన ఆవాహ ఆవాహ. పద్మరేఖ గల పాణి ప్రాణి ఆకర్ష ఆకర్ష. లే పద్మరేఖ గల భాగ్యశాలి, లే. అవురవురా పులవర్ధన, ఇంతకాలము ఈ గురువుని వీడి ఎత్తడికేగతివి.
ఈ చేతులతో పెంచి తినే, ఈ నోటితో దీవించి తినే ఇంత కాఠిన్యమా? గురుదేవో భ్యోన్నమ. ఏమిటది స్వామి? ఇప్పుడే కదా గురుదక్షిణ కింద మీకు అష్టాండములు సమర్పించి ఉంటుని. ఆ గురుదక్షిణ సమర్పించి తినన్న తృప్తితో, ఆనందముతో, పారవశ్యముతో ఎంతకాలం ఉంటినో, ఎచ్చట ఉంటినో, ఏమై ఉంటినో స్వామి. ఏది స్వామి? మరల మీ పవిత్ర పాదకమలము. పులవర్ధన, పవిత్రమైన పద్మరేఖ గల హస్తమునేది పాదములు అంటరాదు. మనం ఇప్పుడే అదృశ్యకరణితో మధురవర్మను చేరవలే. దృశ్యభరణి, అదృశ్యకరణి. దృశ్యకరణి నాకేమి తెలియను స్వామి. గురుదేవా, అది ఇప్పుడు ఎచ్చట ఉన్నది? అవునవును, నాతో రమ్. పదుడు పదుడు. ప్రభు, ప్రజల వారు ఎవరో యువకుని వెంటబెట్టుకొస్తున్నారు. ప్రభు, ప్రచండుల వారు మన కుమారుని తీసుకొచ్చి ఉండాలి. వారు వెళ్ళింది పద్మాస్తం గల వాడి కోసం కదా. నా బిడ్డను తీసుకొస్తానని నాకు మాట ఇచ్చారు. రండి ప్రభు. కుమారా, కుమారా, కుమారా. అమ్మా, కోటి జన్మల అనుబంధాన్ని స్ఫురణకు తెచ్చే మీ పిలుపుకు పరవశించిన ఈ పులవర్ధనుడు మీకు అంజలి కట్టిస్తున్నాడు. మహాత్మా, ఇతడేనా మా కుమారుడు? ఈ పుణ్యరాశి ఏనా మా పసివాడు? త్వరగా చెప్పండి మహాత్మా, త్వరగా చెప్పండి. మహారాణి, పుత్రుని చూడవలనన్న మీ ఆత్రము ఆ మాత్రము మాకు తెలియదా? ఈతడే మీ పుత్రుడైనా ఈ పాటికి చెప్పకుందునా? లక్ష్మీ భాండారములోనున్న మీ కుమారుని కొనితే గల వీరుడే ఈ పులవర్ధనుడు. పద్మరేఖ గల భాగ్యశాలి, గ్రంథము చదువు గల సమర్థుడు. మహాత్మా, ఈ చిరంజీవి నా కుమారుడు కాడంటారా? ఈ కన్న తల్లి కన్నీరు తుడవటానికి నా తండ్రి రానేలేదా? గురుదేవ, ఈ పవిత్ర మాతృమూర్తి వాత్సల్యంలో తని అని ఆ తనయుడు ఎంతటి దురదృష్టముంది. మహారాణి, విచారించకండి. నా శక్తికి చదువుకు సార్థకతగా మీ తనయుడు ఎక్కడున్నా నేను వెతికి తెచ్చి చెప్పగిస్తాను. లెస్సరే లెస్స. పులవర్ధన, మేము కోరునదే అదే సుమా. మహారాజా, గ్రంథం ఇవ్వండి. వేగమే వివరములు మాకు వినిపింపు. విపులముగా అర్థము అందరికీ మేము చెప్పదములే. త్వరగా చదువు. త్వరగా చదువు. గురుదేవా, ఇందులో ఏమున్నదో తెలియదు. ఏమున్నదో త్వరగా చెప్పు. ఇది ఎవరికీ చదివి వినిపించకూడదట. వివరములు కూడా చెప్పనే కూడదట. మాకు కూడానా? నాకు తప్ప ఈ రహస్యం ఎవరికీ తెలియనే కూడదట. తెలిసినచో లక్ష్మీ భాండారము బుగ్గైపోదు. కాదు కాదు, బాగుగా చదువు. బాగుగా చదివి తిని గురుదేవా. పులవర్ధన, గురుదేవా, ఇంతేనా ఉన్నది? మహారాజా, మార్గశ్రమ మాకు అధికంగా కలిగింది. విడిదికి విశ్రాంతికి మాకు మా శిష్యుడికి. మహాత్మా, చిరంజీవి ఈ రోజు మాతోనే విందారగిస్తాడు. రానాయన. మహాత్మా, దయచేయండి.